హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సీరియల్ బస్. ఈరోజు నేను మీతో ఒక మంచి హాట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదేనండి, చిన్ని సీరియల్లో మరో కొత్త చేంజ్. ఎన్నెన్నో మంచి మంచి సీరియల్ అన్నీ సెడ్డకెళ్ళిపోయావండి. ఇదెందుక వెళ్ళట్లేదా, ఇంకా ఎందుకురా శుభం కార్డ్ డేకంట అలా రన్ చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, చిన్ని సీరియల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోబాకండి. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతే. చిన్ని సీరియల్లో మదర్ క్యారెక్టర్గా కావ్య గారు స్టార్టింగ్లో అయితే సూపర్గా యాక్ట్ చేశారండి, బెస్ట్ క్యారెక్టర్. దాని తర్వాత చూసుకుంటే చిన్ని అయితే ఈ క్యారెక్టర్కి మంచి న్యాయం చేసింది, మంచి యాక్టింగ్తో ఆడియన్స్ని అయితే బాగా మెప్పించింది. అలానే వాళ్ళ మావయ్య క్యారెక్టర్లో ఉన్న ఇతనైతే మంచి యాక్టింగ్, మంచి మనిషి అనే పేరు తెచ్చుకుంటున్న టైంలో అతన్ని అయితే సీరియల్లో చంపేశారండి. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి ఈ సీరియల్ మీద మంచి అభిమానం పెంచుకుంటున్న టైంలో ఇతని క్యారెక్టర్ని అనేది స్టాప్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు. ఇతని క్యారెక్టర్ ఉన్నప్పుడు బాగుండేది అయితే అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు బాలరాజు, చిన్ని వాళ్ళ ఫాదర్. ఇతను ఈ క్యారెక్టర్కి చాలా మంచి న్యాయం చేశారు, మంచి యాక్టింగ్ ఇచ్చారు. ఇతను ఉన్నప్పుడు కూడా సీరియల్ మంచి హైప్లో ఉండేది, బాగుండేది, నాకైతే అప్పుడే నచ్చింది. దాని తర్వాత కొత్త బాలరాజు వచ్చిన తర్వాత ఇతనైతే ఒక ముసలోడిలా చేసేసి ఒక ఎక్స్ప్రెషన్ లేక ప్రతి ఎపిసోడ్లో అయితే ఇతను రారు, ఎప్పుడో వారానికి ఒకసారి రావడం, ఎక్కువ కనిపించకపోవడం, స్క్రీన్ టైం ఎక్కువ ఉండదు. సో ఇతనిది అయితే నాకు నచ్చలేదు. పాత బాలరాజు అయితే నాకు నచ్చింది. కమింగ్ టు చిన్ని, తను పెద్దయ్యాక మధుగా మారింది కదా, తన ఎంట్రన్స్ అనమాట ఇదే. ఈ అమ్మాయి కూడా పర్లేదు, ఒక పల్లెటూరు అమ్మాయిలా ఎంటర్ అయ్యింది, కొంచెం మాస్గా మాట్లాడుతూ అలా చేస్తుంది. నాకైతే తిన యాక్టింగ్ అయితే నాకు నచ్చలేదు. దాని తర్వాత కొత్త అమ్మాయి అయితే ఈ అమ్మాయి వచ్చింది. తను అందంతో అయితే చాలామంది ఆడియన్స్ని ఆకట్టుకుంది, కానీ యాక్టింగ్ అయితే చాలామందికి నచ్చలేదంట. నాకు కూడా అర్థం కాలేదు. తన యాక్టింగ్ అయితే నాకు బాగానే నచ్చింది, పర్వాలేదు. కమింగ్ టు మ్యాడీ, ఇతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి, కొట్టుకొని చేస్తారు ఇతని కోసం. నాకు తెలిసి ఇతన్ని చిన్ని సీరియల్లోనే మన తెలుగు ఆడియన్స్ చూసారనుకుంటా. నేనైతే ఈ సీరియల్లోనే చూశాను. యాక్టింగ్ బాగుంది, లుక్స్ బాగున్నాయి. ఇతన్ని అయితే అసలు చేంజ్ చేయలేదు ఇప్పటికొచ్చి. ఈ చిన్నిని మాత్రం హీరోయిన్ని 3 times మార్చుతున్నారు, కానీ మ్యాడీని మాత్రం ఫస్ట్ నుంచి అలా కంటిన్యూ చేస్తూనే వచ్చారు. కమింగ్ టు విలన్, మహి వాళ్ళ ఫాదర్. ఇతను కూడా మంచి యాక్టింగ్తో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇతన్ని చేంజ్ చేయలేదు, ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి ఈ సీరియల్కి. నెక్స్ట్ కమింగ్ టు నాగవల్లి. ఈ నాగవల్లి క్యారెక్టరు ఈ ఈషా మనోహరి ప్రియా చేసినప్పుడు అయితే అసలు ఏమాత్రం నాకు నచ్చలేదు. ఆడియన్స్ కూడా బాగా గోల పెట్టేశారు, తీసేయండి అని చెప్పి. ఇంకా ఆవిడనైతే తీసి ఈవిడనైతే ఇంట్రడ్యూస్ చేశారు నాగవల్లి లాగా. మంచి న్యాయం చేసిందండి నాగవల్లి క్యారెక్టర్కి, నాకైతే బాగా నచ్చింది. ఈవిడ చేసినప్పుడే కొంచెం విలన్ క్యారెక్టర్ బాగా చేసింది, చూడాలి అనిపించింది నాగవల్లి క్యారెక్టర్ని. ఈవిడ తర్వాత ఇంకా ఆవిడని రీప్లేస్ చేశారు. ఆవిడ యాక్టింగ్ కానీ ఏమీ నాకు నచ్చలేదు. ఒకవేళ ఈవిడ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకుంటారేమో, సారీ. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఈవిడ యాక్టింగ్ అయితే నచ్చలేదు. మ్యాడీ అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం కదా, మంచి ఫ్యాన్ బేసే సంపాదించాడు. హాట్ టాపిక్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా, అదే హీరోయిన్ చేంజ్. థర్డ్ హీరోయిన్ చేంజ్ చిన్నిగా ఈవిడైతే రీఎంట్రీ అవ్వబోతున్నారు. అదే ఈ 16th Feb నుంచి ఈవిడైతే రాబోతున్నారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే టైమింగ్ కూడా చేంజ్ అయిందండి. ఎప్పుడు 7 o'clock కదా వచ్చేది, ఇప్పుడైతే 6కి 1 hour ముందు పెడుతున్నారు. ఈవిని మీరు గుర్తుపట్టినట్టయితే గుప్పడంత మనసు సీరియల్తో బాగా మన తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయిందండి. అప్పట్లో ఈవిడికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పుడు మళ్ళీ చిన్ని సీరియల్ని బూస్ట్ చేయడానికి ఈవిడనైతే రీఎంట్రీ చేయబోతున్నారు. చూడాలి మరి ఇప్పుడైనా చిన్ని సీరియల్ టీఆర్పీ పెరుగుతుందా, లేకపోతే మళ్ళీ శుభం కార్డు పడిపోవడానికి దగ్గరలో పడిపోతుందా ఏంటనేది. పోనీ మనం చిన్న హోప్తో ఉందాం సీరియల్ మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని. నేనైతే కోరుకుంటున్నాను మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి ఈ హీరోయిన్ వల్ల అని. సో మీకు ఎలా అనిపించింది ఈ చేంజ్ చెప్పండి. మీ ఒపీనియన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ హీరోయిన్ చేంజ్ మీకు ఎలా అనిపించింది, ఈ టైమింగ్ చేంజ్ ఉంది కదా అది ఎలా అనిపించింది అనేది. నాకైతే పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు, బట్ ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను. ఇది గాయ్స్, ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.